ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కొడంగల్, బోమ్రస్పేట, దుధ్యాల, దౌలతాబాద్ మండలాల కేంద్రాలలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో ఘన విజయాన్ని సాధించింది కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పాలని పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు. అనేక హామీలు ఇచ్చి ఈరోజు గ్రామాలలో అందుకే ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే మనం కూడా ఏం చేసినామంటే ఇప్పుడు అన్ని చూపిస్తాం. కాంగ్రెస్ బాకీ కార్డు కొట్టించినాం. ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉండదో మీకు ఇస్తాం. అందరు కార్డులు ఇస్తాం. ఇవి తర్వాత అందరు కార్డులు పట్టుకున్న ఫోటో దిగుతాం. లాస్ట్ ఈ బాకీ కార్డు ఏంటంటే మహిళలకు అత్తకు 4,000 ఇస్తా, కోడలకు 2,500 ఇస్తానడా. ఇక కోడలకు 2,500 ఇస్తానంటే 22 నెలలు అయింది. ఇప్పటికి ఒక్కొక్క కోడలకి ఎంత బాకీ ఉంటుంది తెలుసా? 55,000 రూపాయలు బాకీ ఉండు. 55,000 పొద్దున ఎన్నికల్లో మీకు వస్తే వాళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ కార్యకర్తలు చిన్న కార్డు కొట్టించి ఇంటింటి తిరిగి ప్రచారం చేసిండు. 2,000, 4,000 చేస్తాము, వికలాంగులకు 6,000 చేస్తాము, తులం బంగారం ఇస్తాము, మీకు కోడళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు కదా. మేము అందుకే మొన్ననే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కార్డు కొట్టించిండు. బాకీ కార్డు కాంగ్రెస్ పార్టీ మనకు ఎంత బాకీ ఉందో కార్డు కొట్టించిండు. ఈ కార్డు చూపించాలి, పోయి ఇంటింటికి తీసుకుపోవాలి. కోడళ్ళకు 22 నెలలకు 55,000 బాకీ ఒక్కొక్క కోడలకు 55,000 కట్టు, అప్పుడు ఓటు అడుగు కొడుకు అని చెప్పాలి. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి కాకినాడ జిల్లా